నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ కామన్ కంప్లైంట్ పెయిన్తోనే వస్తారు. బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, లేకపోతే బటక్ పెయిన్, థై పెయిన్స్, ఇలా రకరకాల పెయిన్స్తో వస్తూ ఉంటారు. పేషెంట్స్ ఈ పెయిన్ తగ్గడానికి మేము పెయిన్ మెడిసిన్స్ ఇస్తాం డెఫినెట్గాను. చాలామందికి ఈ పెయిన్ మెడిసిన్స్ అంటే నేను పెయిన్ మెడిసిన్స్ వాడనండి, నాకు అంత అలవాటు లేదు, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయంట కదా, అది ఇది అని చెప్పి చాలామంది అంటారు. దీని గురించి నేను యాక్చువల్గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఒక వీడియో చేశాను. కానీ ఈ ఆల్టర్నేటివ్ వేస్ ఆఫ్ మనం నొప్పి తగ్గించడానికి, అంటే పెయిన్ మెడిసిన్స్ కాకుండా వేరే న్యాచురల్ సప్లిమెంట్స్ ద్వారా మనం ఏమన్నా నొప్పి తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయా అనేది మనం ఒకసారి చూద్దామండి. అంటే ఈ పెయిన్ ఎందుకు వస్తుంది? ఈ పెయిన్ అనేది ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ ప్రాబ్లం ఉన్నది, ఆ డిస్క్ పక్కకి జరిగి నర్వ్ని ప్రెస్ చేస్తుంది అనుకుందాం. ఈ నర్వ్ని ప్రెస్ చేయడం వల్ల ఈ నర్వ్ చుట్టూ ఇరిటేషన్ వస్తుంది, దాన్నే మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. సో ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల నొప్పి తగ్గుతుంది. ఇప్పుడు ఈ పెయిన్ మెడిసిన్స్ ఏంటంటే ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్, అంటే ఈ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ని తగ్గిస్తాయి. అందుకే అవి వాడాలి తప్పనిసరిగా. ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది కాబట్టి అవి వాడాలి. సరే, కొన్ని న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ మనం ఒక్కొక్కసారి పేషెంట్కి ప్రిస్క్రైబ్ చేయడానికి ఛాన్స్ ఉన్నది. అవి ఏంటి అని చూస్తే, ఇప్పుడు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి నేను ఒక వీడియో చేశాను. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్కి స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ ఉందన్నమాట. అంటే ఏంటంటే ఈ పెయిన్ మెడిసిన్స్తో పాటు మనం ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా వాడితే ఈ లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గి నొప్పి కూడా తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. నేను యాక్చువల్గా ఈ ఒమేగా-3 ఇండెక్స్ గురించి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గితే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి అందరికీ తెలిసిందే, అది చాలా ప్రూవెన్ ఫ్యాక్ట్. అందుకే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ పెయిన్ తగ్గడానికి కూడా మనం ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కొంతవరకు ఉపయోగపడతాయి. రెండోది ఈ వైటమిన్ డి. ఈ వైటమిన్ డికి పెయిన్కి ఏంటి సంబంధం అంటే, అది పెయిన్ ఎలా తగ్గిస్తుందో తెలియదు కానీ ఎక్కువ శాతం ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్లో, ఈవెన్ మోకాళ్ళ నొప్పులు ఉన్న పేషెంట్స్లో ఈ వైటమిన్ డి లెవెల్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. అందుకే రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే ఈ వైటమిన్ డి కొంతవరకు పెయిన్లో రోల్ ప్లే చేయొచ్చు అని చెప్పి మనకి రీసెర్చర్స్ చెప్తున్నారు. అందు గురించి బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో, ఆర్ ఈవెన్ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో వైటమిన్ డి టెస్ట్ చేసి ఒకవేళ తక్కువగా ఉంటే సో వైటమిన్ డి సప్లిమెంట్స్ ఇవ్వటం మంచిదన్నమాట. ఈ వైటమిన్ డి సప్లిమెంట్స్, వైటమిన్ డి వలన వచ్చే ఉపయోగాలు వస్తాయి, కొంతవరకు నొప్పిని కూడా తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఒకటి, నెంబర్ 2 ఈ వైటమిన్ డి ఒకటి. మూడోది కర్క్యుమిన్ అని చెప్పి ఒక కాంపౌండ్ ఉందండి. కర్క్యుమిన్ అంటే మనకి పసుపు, టర్మరిక్, మనం కూరల్లో చాలా వాడుతూ ఉంటాం పసుపు. ఈ పసుపులో ఒక కాంపౌండ్, యాక్టివ్ కాంపౌండ్ కర్క్యుమిన్ అని ఉంటుంది. ఈ కర్క్యుమిన్ చాలా స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్ అన్నమాట. సో మనకి యాక్చువల్గా కర్క్యుమిన్ క్యాప్సూల్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి, అంటే మార్కెట్లో దొరుకుతున్నాయి. సో ఈ కర్క్యుమిన్ కూడా మనం ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించి నొప్పి తగ్గించడానికి వాడచ్చు అన్నమాట. కానీ దీంతో చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ బయో అవైలబిలిటీ అంటాం. అంటే ఏంటంటే మనం తీసుకుంటే అది పొట్ట నుంచి మన శరీరంలోకి అబ్జార్బ్ అవ్వాలి కదండి, మన పేగుల నుంచి అబ్జార్బ్ అవ్వాలి కదా. మనం దీనికి అంటే ఏంటంటే మనం ఇప్పుడు 100 మిల్లీగ్రామ్స్ తీసుకున్నాం అనుకోండి, 100 మిల్లీగ్రామ్స్ మనకి కంప్లీట్గా అబ్జార్బ్ అయిపోతుంది అనుకోండి మన శరీరంలోకి. దానికి మంచి బయో అవైలబిలిటీ ఉందని చెప్పి అంటాం. అంటే ఇది బయో అవైలబుల్ కాంపౌండ్ అని చెప్పి చెప్తాం. ఈ కర్క్యుమిన్ ఏంటంటే వెరీ పూర్ బయో అవైలబుల్ కాంపౌండ్ అనమాట. అంటే ఏంటంటే మనం ఎంత తీసుకున్నా మన శరీర భాగంలోకి చాలా తక్కువగా అబ్జార్బ్ అవుతుంది. అదే ప్రాబ్లం దీంతో.
ఇప్పుడు ఏంటంటే రీసెర్చర్స్ దీని అబ్జార్ప్షన్ ఎలా పెంచాలి అంటే మన పేగుల నుంచి లోపలికి అబ్జార్ప్షన్ ఎలా పెంచాలి అని చెప్పి చాలా రీసెర్చ్ అది చేస్తున్నారు. దీంట్లో భాగంగా కర్క్యుమినాయిడ్స్ అని చెప్పి అంటే ఈ కర్క్యుమిన్ని కొంచెం కెమికల్గా ఆల్టర్ చేసి సేమ్ యాక్షన్ అంటే స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ ఉండేటట్లు, అదేవిధంగా బయో అవైలబిలిటీ పెరిగేటట్లు అంటే అబ్జార్ప్షన్ బాగా ఉండేటట్లు తయారు చేశారు. కొన్ని రకాల కర్క్యుమిన్స్ స్ట్రాంగ్ బయో అవైలబుల్ కర్క్యుమిన్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో కర్క్యుమిన్ అనేది న్యాచురల్ కాంపౌండ్, మన పసుపులో ఉండేది, అది కూడా మనం వాడచ్చు అన్నమాట. సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఒకటి, వైటమిన్ డి ఒకటి, కర్క్యుమిన్ ఒకటి, ఇంకోటి మెగ్నీషియం. మనం మెగ్నీషియం గురించి వీడియోస్ చేసాం. సో ఈ మెగ్నీషియం కూడా కొంత యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్ యాక్టివిటీ ఉందన్నమాట. సో నొప్పులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో మెగ్నీషియం వలన నిద్ర ఎక్కువగా పడుతుంది, అంటే మంచిగా తీసుకుంటే నిద్రకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనకి నొప్పి తగ్గడానికి కూడా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. సో పెయిన్ మెడిసిన్స్తో పాటు ఈ కాంపౌండ్స్ మనం ఏదైనా వాడగలిగితే అంటే omega-3 న్యాచురల్ కాంపౌండ్స్ ఇవన్నీ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, కర్క్యుమిన్ కానీ, వైటమిన్ డి కానీ, ఈ మెగ్నీషియం కానీ కొంతవరకు నొప్పిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయండి.